తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజాం కాలేజీలో ఆందోళన కొనసాగిస్తున్న హాస్టల్ డిగ్రీ విద్యార్థినులను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిజాం కాలేజ్ వీసీకి ఆదేశాలు ఇచ్చినా విద్యార్థినులతో నామమాత్రంగానే చర్చలు జరిగాయి. అయితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రంగంలోకి దిగి విద్యార్థులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. వారు చేస్తున్న ధర్నా వద్దకు వెంకట్ వెళ్లి విద్యార్థినులతో చర్చించారు. తొలుత సమస్యలపై కళాశాల ప్రిన్సిపల్తో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని యూజీ విద్యార్థులకు ఆయన ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను విద్యార్థులను సరిగ్గా పట్టించుకోలేదని బల్మూరి వెంకట్ విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం అలా భేషజాలకు పోకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని వెంకట్ అన్నారు. ఏదైతే యూజీ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన గర్ల్స్ హాస్టల్స్ కి సంబంధించి అక్కడ హాస్టల్ ప్రొవిజన్ వచ్చేసి 282 to 300 అఫీషియల్ స్ట్రెంత్ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది. కానీ దాన్ని అడిషనల్ గా 400 మంది స్టూడెంట్స్ వరకు ఆ హాస్టల్లో ఉంటారు. కాకపోతే ఏదైతే యూజీ స్టూడెంట్స్ కంప్లీట్ గా మాకు హాస్టల్ ఇక్కడ అకామిడేషన్ కల్పించాలి, పీజీ స్టూడెంట్స్ కి ఉస్మానియా యూనివర్సిటీలో కల్పించాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే సెకండ్ ఇయర్ లో వాళ్ళు ఇక్కడ తీసుకురాక కొత్త బ్యాచ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టాలని యూజీ స్టూడెంట్స్ వర్షన్. పీజీ స్టూడెంట్స్ ఏదైతే హాస్టల్ సగం మాకు ఇవ్వాలి, సగం యూజీ స్టూడెంట్స్ కి ఇవ్వాలని చెప్పి పీజీ స్టూడెంట్స్ మాట్లాడుతారు. సో యూజీ స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ప్రొవిజన్ కల్పిస్తూ పీజీ స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేయాలి కూడా ఇద్దరు స్టూడెంట్స్ ని కూడా ప్రిన్సిపల్ గారు, వైస్ ఛాన్సలర్ ఏదైతే వైస్ ప్రిన్సిపల్ గారు, వీలైతే రిజిస్టర్ గారు ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్ నే, ఎందుకనంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్ గా 2 floors కట్టాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా గత 6-7 సంవత్సరాలకెళ్ళి సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కడతాము బిల్డింగ్ అని చెప్పి స్థలంని చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్య సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ధి లేకపోవడంతో, కన్స్ట్రక్షన్ చేయకపోవడంతో పదే ప్రతి సంవత్సరము ఈ సమస్య అన్నది ఉత్పన్నమవుతుంది. 100% కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షనా లేదా ఎగ్జిస్టింగ్ హాస్టల్ పైన అడిషనల్ గా 2 floors కట్టడమా, దీనిపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో దీనిపైన చర్చిస్తున్న వారు అమెరికాకి వెళ్ళి రాగానే దానికి సంబంధించి బడ్జెట్ దానికి సంబంధించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడతాను. వైస్ ఛాన్సలర్ అయితే ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న దానకిషోర్ గారితో, రిజిస్టర్ గారితో కూడా దీనిపైన మాట్లాడి ఏ రకంగా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. ఈ రోజు ఏదైతే విద్యార్థులకి ప్రతినిధిగా గవర్నమెంట్ లో ఉన్న ఒక శాసన మండలి సభ్యునిగా వచ్చి ఆ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇన్ఛార్జ్ వీసీ గారితో ఫోన్లో సంప్రదించి గవర్నమెంట్ తరఫున కూడా అధికారులతో మాట్లాడి ఏదైతే సంబంధించి ఇష్యూ ఈ రకంగా ఉంది, శాశ్వతంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరిగింది. 100% ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది.